V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. దీన్ని తెలుసుకోవడం కోసమే నేను ఫ్యామిలీతో సినిమాకి వెళ్తాను. ఓపెన్ సార్, ఫెయిర్ చెప్తున్నా. మనం సినిమాకి వెళ్దాం అంటే డబ్బులు ఉండవు. డబ్బులు ఉన్నప్పుడు అంటే వర్క్లో ఉంటాం. ఇది గోస్ట్ రైటర్కి వెళ్తుంటాను, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ డబ్బింగ్ చెప్తూ వర్క్లో ఉంటాను. వర్క్లో డబ్బులు వస్తాయి, సినిమాకి వెళ్ళాము. ఇలా చాలా సంవత్సరాలుగా సినిమాకి వెళ్ళలేదు. నేను సినిమా యాక్టర్ అవ్వడం కోసం చదువు అనుకున్నా, సినిమా యాక్టర్ అవ్వడం కోసం నాటకాలు అనుకున్నా, సినిమా యాక్టర్ అవ్వడం కోసం ఆర్టీసీ కండక్టర్ జాబ్కి రిజైన్ చేసి ఫీల్డ్కి వచ్చాను. నాకు ఈ జాబ్ వద్దు, నాకు ఇక్కడ కిక్కు లేదు సార్, మీ దండం పెడతా, నా రిజిగ్నేషన్ ఓకే చేయండి సార్, మా డిఎం గారిని బదిలాడుకొని వినుకొండలో రిజైన్ చేసి ఫీల్డ్కి వచ్చా. కానీ ఆ సినిమా చూడటానికి నాకు ఇవాళ అవకాశం లేదు, బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అంటే వస్తుంటాయి, ఏదో ఎప్పుడు వస్తాయి, అవి అడ్జస్ట్మెంట్, రెంట్, అది ఇది సరిపోతూ ఉంటుంది. నెలకి 30-40,000 ఖర్చు, సాలి చాలక ఉండి లేక సినిమాల తర్వాత చూద్దాం, ముందు మనం సినిమాలు గోలు కొట్టాలి. అది అంటే మనం చిన్నప్పుడు చూసాం, సినిమా పిచ్చి, పోస్టర్ కాబట్టి చూసేవాళ్ళం. ఇప్పుడు అది కాదు చెప్పేసి పోయేవాడు కాదు. బట్ ఈ సినిమా అసలు థియేటర్లోకి వెళ్తే మనల్ని జనం గుర్తుపడతారు లేదా, మన మనకేంటి గుర్తింపు అని నేను మన గచ్చిబౌలి ఆ థియేటర్ వాటి పేరు ఏది ఉందండి, ఏఎంబి కదండి, అది మీరు కొండాపురం ఏమి గచ్చిబౌలిలో వాటి పేరు నాకు గుర్తురాదు, థియేటర్ పేరు. ఇదే మన పివిఆర్, అది కూడా దాని పేరు ఇంకేదో ఉంటుంది, సమ్ థియేటర్. వెళ్ళి కూర్చొని చూస్తున్నాం. ఇంటర్వెల్లో బయటికి రాగానే పిల్లాడు గుర్తుపెట్టారు నన్ను, పెద్దోడు గుర్తుపట్ల. నా పక్కన వెనక కూర్చున్న పిల్లలు బయటకు వచ్చినా చూసి నేను అడుగుతున్నా, ఏమంటే అది కూల్ డ్రింక్ ఎంత అని అడుగుతున్నా. ఆడు 170 అని చెప్పాడు కదా, షాక్ అయ్యా నేను. ఈ పిల్లాడు చూసి, అంకుల్ మీరు సినిమాలో చేశారా అంది. లేదన్నా. కాదు అంకుల్ మీరు చేశారు, తల కట్టుకుంటున్న సుబ్బిగాడు మీరే కదా అని ఒక పిల్లాడు గుర్తుపెట్టాడు. అలానే అవునన్నా. వెంటనే 5-6 పిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టారు. ఇక అంటే ఈ చిన్న క్యారెక్టర్ అయినా కూడా నన్ను ఆడిని గుర్తిస్తారు అని ఆ రోజు మీరు నమ్మరండి. అంటే నేను రియల్గా ఇప్పుడు ఎమోషను, నాకు గుర్తింపు కావాలని సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తే వేషాలు చిన్న వస్తుంటే ఇది కాదు, మనకు ఎలివేషన్ కావాలి అని 1,40,00,000 పెట్టి సినిమా తీశాను నేను. ఎప్పుడు సార్? 2013 మే 10 రిలీజ్ డేట్. వేణుమాధవ్ అన్నయ్య, నేను ఇద్దరు హీరోలు. ఆ మూవీ పేరు పాండవులు. 15 మంది కమెడియన్స్, ఆదిత్య మ్యూజిక్, సాంగ్స్ మామూలు కాదు. కష్టపడి 3.5 years కష్టపడి సినిమా చేసిన. ఆ సినిమా చేసినా కూడా నన్ను పెద్దగా గుర్తించారు ఆడియన్స్. నన్ను సినిమా చేసాము, రిలీజ్ అయింది, పెద్దగా ఆడలేదు, కొత్త ఫస్ట్ డైరెక్షన్, ఫస్ట్ ప్రొడక్షన్ కానీ అన్ని లోపాలే కదండి, రకరకాల తిప్పలు, ప్రాబ్లమ్స్. బట్ ఒక చిన్న వేషం ఈ సినిమాలో చేస్తే ఇవాళ అందరూ గుర్తిస్తున్నారు. ఏమంటే అంతకుముందు నేను ఏదైనా లొకేషన్కి సినిమా ఓపెనింగ్కి వెళ్తే వెతుక్కోవాలి నేను, ఎవరు కో డైరెక్టర్, ఎవరిని పట్టుకుందాం, ఎవరిని పట్టుకుంటే వేషం వస్తుంది. ఇవాళ భగవంతుడి దయ వల్ల, ఒక మాట చెప్పంటే అనిల్ రావుపూడి డైరెక్టర్ గారు దయ వల్ల ఆయన దగ్గరికి నన్ను ఈ వేషాన్ని నన్ను పిలిపించిన సత్యంబాబు గారు అండి, చీఫ్ కో డైరెక్టర్. ఆయన 3 ఏళ్ళు వెంటబడ్డాను. 3 ఏళ్ళు ఎక్కడికి పోయినా సార్ నమస్తే అనివ్వండి. పాప ఆయన ఏడి రాజేష్ చెప్పి మరీ పిలిపించారు. ఆయన నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆయనకు రుణపడి ఉన్నాను. దీనివల్ల ఇప్పుడు నేను వెతుక్కునే పని లేదండి. ఇప్పుడు ఈ మధ్య ఒక 10 సినిమాలు ఓపెనింగ్ అనేది ఈ మంత్లోనే. ఈ ఓపెనింగ్స్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా భయ్యా భలే బాగా చేసా భయ్యా అని మన ఆర్టిస్టులు అడుగుతారు. ఇది చూసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటోమేటిక్గా సార్ మీరు ఓపెన్ చేయండి సార్, సాయంత్రం ఆఫీస్కి రండి. అంతకుముందు నేను సార్ డైరెక్టర్ దగ్గర వద్దామంటే ఏ షెడ్యూల్ టైం ఉందండి, నేను నెక్స్ట్ మంత్ షెడ్యూల్ అనేవాళ్ళు. నిజం అబద్ధం పక్కన పెడితే ఇప్పుడు అది కొంచెం పాజిటివ్ అంతే. డిపార్ట్మెంటు వాళ్ళే మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఎన్ని సినిమాల్లో అవకాశం వచ్చింది ఇప్పుడైతే సార్? నేను అంటే పెద్ద బ్యానర్లు కమిటీ కాకుండా పేరు చెప్పకూడదు, ఒక 3 పెద్ద బ్యానర్లు నేను కన్ఫర్మేషన్ అయినాయి. షూట్కి వెళ్ళబోతున్నాను నేను. షూట్కి వెళ్ళబోతున్నాను. ఇది 10-15 కోట్ల బడ్జెట్ సినిమాలే. కాకపోతే రిలీజ్కు ముందే నేను సినిమా పేర్లు ఏమో అవసరం లేదు కానీ బట్ సినిమాలు ఓకే మీరు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ నేను, మామూలుగా కాదు. అలాగే కాస్త పేమెంట్ కూడా అంతకుముందు మనం సార్ అంటే కూడా అంత ఎవరయ్యా నువ్వు ఏదో చెయ్యి ఎంత కొద్ది ఇద్దాం అనేవాళ్ళు మేనేజర్లు. ఇప్పుడు వాళ్ళే ఏంటి ఎంత తీసుకుంటున్నారు సార్, పర్లేదు సార్ అట్ట కాదే, 10 రూపాయలు ఇప్పిద్దాం అని వాళ్ళే మనకు ఒక బ్రాండ్ వేస్తున్నారు. ఒక మిట్ అంతే అక్కడ వేసారు.
సింపుల్గా చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కేసాం సార్. ఇన్నాళ్ళు 30 సంవత్సరాలు పడని కష్టం 31వ సంవత్సరంలో పడింది. సార్ నైస్ సార్. అండ్ చాలా చెప్పారు కాబట్టి ఇందులోంచే ఒక విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటి 1,30,00,000 కథ? 1,40,00,000 మా సినిమా బడ్జెట్ 1,40,00,000 1,40,00,000. ఏంటి దాని సంగతి ఏంటి? ఏం లేదు సార్, నేను బాలాదిత్య హీరోగా ఒక సినిమా 100 కోట్ల సినిమా జరిగింది. దాంట్లో నాకు రాణా అని ఒక రౌడీ షీట్ క్యారెక్టర్ బ్రహ్మానందం గారు, ఆయన నీ దగ్గరికి వచ్చిన ఒక రియల్టర్ నెల్లూరు నుంచి ఒక పెద్దారెడ్డి బ్రీఫ్ కేసు పట్టుకొని వస్తాను. నేను సార్తో 3 సీన్లు వేషం చేశా. చిన్న సినిమా రిలీజ్ అయింది, ఎప్పుడైందో తెలియదు, ఎలా అయిందో తెలియదు, మనకు గుర్తింపు రాలా. కానీ లొకేషన్లో జనం చప్పట్లు కొట్టారు. బ్రహ్మానందం గారు కూడా అరే బాగా చేసేవారా, వెరీ గుడ్ అన్నాడు ఆయన. ఇట్లా కాదు, మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఒక పెద్ద రోల్ చేస్తుందే, ఈ చిన్న అడుక్కుంటే వచ్చే వేషాలు 1 సీన్ 2 సీన్లు 3 సీన్లు వీటి వల్ల ఉపయోగం లేదు అని ఎలాగే మనం ప్రూవ్ చేసుకోవాలని ఆలోచించే టైంలో అనుకోకుండా ఒక కో డైరెక్టర్ నా ఫ్రెండ్, అతనికి హెల్ప్గా నేను అవటం, ప్రొడ్యూసరు నాయుడు గారు కథ బాగున్నది మీరు సపోర్ట్ చేసి డైలాగ్ ఉంటే నేను ప్రొడ్యూస్ చేస్తానని ఒక నెల్లూరు రెడ్డి గారు అంటాం, నెల్లూరు ఆయన. అలా దిగటంతో ఆయన తప్పుకోవటం, ఇంకొక ఆయన రావటం, ఆయన తప్పుకోవటం, చివరికి నేను ఫ్రేమ్లోకి రావడం. ముందుకు వచ్చినాక డైరెక్టరే హ్యాండ్స్ అప్, నా వల్ల కాదన్నా నేను వెళ్ళిపోతున్నాను, ఈ సినిమా నేను చేయలేని వెళ్ళిపోవడం, నేను మూమెంట్ అవ్వటం. ఇక నాకు భగవంతుడు ఇచ్చిన నాటక రంగం సర్కిల్ ఉన్నారు, 10 మంది పిలుచుకొని ఒరే మరి ఏంట్రా ఇట్లా దిగాను, ఇప్పుడు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టారంటే తీసేయన్నా మేము ఉన్నాం అన్నారు. నా యొక్క 48 లక్షలు ఇక ఫ్రెండ్స్, అందులో మెయిన్ నా తమ్ముడు బామర్ది ఉన్నారు, నా క్లాస్మేట్ ఒకడు, ముగ్గురు బాగా సపోర్ట్ చేసి సినిమాని అప్ టు రిలీజ్ దాకా తీసుకెళ్ళాం. అలా 1,40,00,000 సినిమా తీసాం. నెగిటివ్లో మళ్ళీ అప్పటికి డీసీ సిస్టమ్ రాలే, ఇంకా 2013-14లో రాలేదు అంటే 2012కే వచ్చింది, 11-12కే వచ్చింది. మేము 9లో స్టార్ట్ చేసాం. అది ఓకే, ఏదో ఒక 30 లక్షలు సినిమా చేద్దాం దిగాను, నాకు తెలియదుగా, మనం ఏదో వేష అడుక్కునే చిన్న ఆర్టిస్ట్ నేను, నాకేం తెలియదు. ఓ మహానుభావుడు పేరు చెప్పకూడదు, ఒక ఎడిటరు, అతను చెప్పాడు 28,75,000 నీకు వచ్చేస్తండే అన్నాడు బ్రహ్మాండంగా, స్లాంగ్ ఇలాగే. వెళ్ళి నాకు అది 45-50 అవుతుంది అర్థమైంది. ఇది ఓపెనింగ్కి వెళ్ళినప్పటికీ నాకు అర్థమైపోయింది. అప్పటికి హీరో కాదు, జస్ట్ కొత్త వాళ్ళతో అనుకున్నాం. ఆ తర్వాత ఇట్లా కాదని చెప్పేసి ఒకళ్ళు సలహా చెప్తుంటే వేణుమాధవ్ అని ప్లాన్ చేసుకొని ఆలీ గారిని ట్రై చేసి, ఆయన వర్కౌట్ కాబట్టి ఆ క్యారెక్టర్ నేను చేసి, మరి ఇద్దరు ఉన్నప్పుడు నేను కొత్తని కదా కుదరదని చెప్పేసి ఎంఎస్ గారు రఘుబాబు గారు ప్యాడింగ్ని ఒకళ్ళు టచ్ చేసుకుంటూ ఆ కథ అలాంటి కథ. ఓకే, పాండవులు అనేవాళ్ళు పారిపోతూ ఉంటారు తప్పులు చేసి, ఒక్కొక్క చోట ఒక్కొక్క క్యారెక్టర్ టచ్ అవుతూ ఉంటుంది. అలా నేను 15 మంది కమెడియన్స్ని పెట్టి కష్టపడి చాలా కష్టపడ్డాం. ఒక మాట చెప్పాలి సార్, అంతకుముందు జీవితంలో సంపాదించిన డబ్బు మొత్తం ఆ సినిమాలో పెట్టి లిటరల్గా రోడ్డు మీద పడ్డది నా జీవితం. ఇప్పటికీ కోలుకోలేరు కదా. అంటే నేను వెళ్ళి ఒక 6-7 సంవత్సరాలు మా గుంటూరులో నేనేం సిగ్గుపడినాం, ఒక హోటల్ పెట్టి మా ఆవిడ వంట చేస్తుంటే నేనే కప్పులు కడుక్కొని, నేనే ప్లేట్లు కడుక్కొని, నేనే సప్లై చేసుకొని, నేనే డబ్బు తీసుకొని, నేనే ఛాయలు ఇచ్చుకుంటూ సినిమా పోస్టరు 10-20 ఫ్లెక్సీలు గుంటూరులో 20 ఫ్లెక్సీలు వేయించాను. అటు వేణుమాధవ్ అభినేత్రి, ఇటు నేను జ్యోతి డ్యాన్స్ స్టిల్స్ పోస్టర్ డిజైన్ చేయించాను బ్రహ్మాండంగా. ఆఫ్టర్ 3 months గుంటూరు ఇన్నరింగ్ రోడ్డు హోటల్ పెట్టుకొని నేను కప్పులు కడుక్కున్నా. 6 years లిటరల్గా డిసైడ్, మనం తప్పు చేయకూడదు కానీ మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాలంటే ముందు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. కానీ సార్ ఒక్కసారి అంత పెద్ద దెబ్బ పడిన తర్వాత కూడా మళ్ళీ రావాలి, నిలదొక్కోవాలి అని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? అంటే ఎలా అంటే నాకు తెలియదు సార్, చిన్నప్పుడు 2nd క్లాస్ నుంచే నాకు నాటకాలు, యాక్టింగ్, మా నాన్నగారు పౌరాణిక ఆర్టిస్ట్ రామాంజనేయుడు ఆంజనేయుడు అనమాట, అట్లా నాకు జీన్స్లో ఉంది. నాకు ప్రాక్టికల్గా 2వ తరగతిలో నాయనాపురి వచ్చే కథను నాటిక రాశాను, 3వ తరగతిలో ఝాన్సీ లక్ష్మీబాయి బుర్రకథ చెప్పాను, 4వ తరగతిలో అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర ఆడాను, 5th క్లాస్లో దుర్యోధన ఏకపాత్ర ఆడాను, 8th క్లాస్లో వీరపాండ్య కట్టబ్రహ్మణ టైటిల్లో నాటకం, 8 రంగాల నాటకం. అందులో అసలు ఒక డైలాగు చెప్తాను మీకు. నేను ఎన్టీ రామారావు ఫ్యాన్స్ మనం చిన్నప్పుడు, మనకేం తెలియవు. ఎన్టీఆర్ కత్తి, నాగేశ్వరరావు సుత్తి అనేవాళ్ళం మా అప్పుడు. ఈ జమ్ము పుల్లలు తీసుకొని కత్తి ఫైటింగ్ చేసేవాళ్ళం. అందులో ఇవాళ మనకు మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎలా అయితే ఆయన తీసుకొచ్చారు రామారావు గారు అది నేను 8th క్లాస్ చదివే రోజు అప్పట్లో నేను ఊహించుకొని గొలుసులు తాళ్ళు పట్టుకొని అటు 10-20 మంది కుర్రాళ్ళని పెట్టించుకొని స్టేజ్ మీద నా డైరెక్షనే తీసుకొచ్చి ఇటు వీడిని లాగి అటు వాళ్ళని లాగి రుతర్ఫర్డ్ అపరాధులు 2 వాడిని ఒక తన్ను దంతి పోయి కింద పడ్డాడు. ఇది గాడ్ ప్రామిస్ అండి. నేను 81, 80s ఆ టైంలో అనుకుంటుంది, 88 అది
82 అండి. 82 సినిమాకి అంటే సినిమా రంగంలోకి వచ్చే ముందు 8th క్లాస్ 82లో నేను 8th క్లాస్ ఉన్నప్పుడు ఓకే పిల్లాడిని. అప్పుడు నేను డైరెక్షన్ చేసి రోతరపడి తనటం సేమ్ సినిమా చూస్తే వాడు అదే ఉంది. అది యాదృచ్ఛికం. అంటే మనం కథ ఊహించుకున్నాం, బలవంతుడు కాబట్టి వీళ్ళని ఇట్లాగాడు వీళ్ళని ఇట్లాగాడు ఎదురుగా వాడు రాంగవాడు తన్నాడు అని ఊహించుకున్నాం. తన్ని ఒక డైలాగ్ ఉంటుంది. అప్పుడు చిన్నప్పుడు యాక్టింగ్ తెలియదండి, రామారావు గారు యాక్టింగే మాకు యాక్టింగ్. అప్పుడు ఒక డైలాగ్ చెప్పాను. అతను అప్పుడైతే ఓ అపరాధులు రండు రండు అంటాడు. ఎవరు అపరాధులు? సువిఖ్యాతము సుసంపన్నము అయి విజ్ఞానము వేదంతము విశ్వానికి వెదతల్లి గతిలోని మీ విదేశీల పాలిట అన్నపూర్ణ అయి కడుపు నింపుతూ ఖ్యాతిగంచిన మా దేశానికి వచ్చిన అయ్యా చెక్కులు మీరు. నేడు మా మాత హృదయంలో చిచ్చు పెట్టి రెచ్చకొట్టి ముచ్చట చూసి మురిచిపోతున్న మీరు మీరు అపరాధులు. ఇది రామారావు డైలాగ్ 8th క్లాస్లో. జీవీజీకే రెడ్డి గారని మాకు 400 ఎకరాల పొలం హాస్టల్కి ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ తరతరాల నుంచి. ఆ హాస్టల్లో చదువుకుంటాం మేము. హాస్టల్ యానివర్సరీకి నాతో ఆడిచ్చారు, మాతో నాటికి ఆడిచ్చారు నాటకం. కానీ అట్లా సార్ నాకు చెప్పారు సార్. కానీ నేను ఇంకా ఆ ట్రాన్స్లో ఉన్నాను తెలుసా. మీరు నమ్మరు. తర్వాత విలేజ్ నాటకాలు అంటే కోడినాగని భాషా గారి నాటకం. కోడినాగ్ విన్నాం. ఎంఏ భాష తెనాలి ఆయన ఆయన నాటకం. అందులో డైలాగ్స్ ఆణిముచ్చారండి. ఇవాళ అంతా మారిపోయింది అనుకోండి. బట్ ఒకటండి, ఇవాళ సినిమాల్లో ఇప్పుడు వస్తున్న పుష్ప 2 కావచ్చు, లేకపోతే గంచంద్ర కావచ్చు, దీనికి ముందు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇంద్ర సమరసింహారెడ్డి సినిమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న మాస్ సినిమాలోనే ఈ మాస్ యాక్షన్ ఇది మొత్తం కూడా మేము నాటకాల్లో 85, 86, 89 ఆ టైంలో మేము చేసామండి. అది ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఓకే బోయపాటి గారిది అయితే పక్కా అండి. మా నాటకాలకు లెజెండ్ డైలాగ్ తీసుకోండి, ఏం తీసుకోండి, సింహ డైలాగ్ తీసుకోండి, అసలు ఆ క్యారెక్టరైజేషన్ తీసుకోండి, ఆ ఎలివేషన్స్. మేము నాటకాల్లో మాస్ నాటకాలు వాస్తవంగా పరిషత్తు నాటకాలకి మాస్ నాటకాలు తేడా ఉందండి. ఒక మగాడి భార్య పతివ్రత అంటే పరిషత్తు నాటకం అండి. వ్యభిచారి వెలయాలంటారు కదా, సాని కొంపలు ఉంటారు కదా, అది సాంఘిక నాటక రంగం అనే అంత వేరియేషన్ ఉంటుంది. పరిషత్తు వాళ్ళు మా సాంఘిక నాటక వాళ్ళని అంత చీపుగా చూసేవాడు అప్పట్లో. నేను 2 చేసేవాడిని. మా గోళ్ళపాటి గారి ద్వారా పరిషత్ నాటకాలు, ఫుడ్ కోసం ఉంది పూర్ ఫ్యామిలీ, ఫీడింగ్ కోసం నాటకాల డైరెక్షన్. ఇవాళ పరిషత్తు కాదు, ఈ కమర్షియల్ విలేజ్ మాస్ నాటకాల్లో ఏ యాక్షన్ అయితే ఉందో అది ఇప్పుడు సినిమాలో వచ్చిందండి. కానీ ఇండస్ట్రీలో కూడా ఎవరైతే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారో వాళ్ళకు లాంగ్ లాస్టింగ్ అనేది కూడా ఉంటుంది కదా. మాస్ హీరోగా నిలబడ్డారంటే అంతే తరాలు అన్నట్టు కూడా నిలబడిపోతుంది. మాస్ ఎలిమెంట్స్ లేకనే కదా సార్ ఉదయ్ కిరణ్ గారు, తరుణ్ గారు వీళ్ళంతా పక్క వెళ్ళిపోయింది పాపం. మంచి లవర్ బాయ్స్ వాళ్ళు, బట్ మాస్ ఎలిమెంట్స్ లేవు.